వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కాగజ్ నగర్ మండలం జగన్నాథపూర్ గ్రామాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీల పేరుతో పేదల భూములను దోచుకుని బినామీల పేర్లకు రిజిస్ట్రేషన్ చేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. జగన్నాథపూర్ ప్రాజెక్టు ఇసుక దందాకే వాడుకున్నారని, కాలువలు తవ్వి వదిలేసి బ్రిడ్జ్ కూడా నిర్మించలేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో మెదక్లో విస్తృత స్థాయి సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెదక్ పోస్ట్ ఆఫీస్ నుంచి రామదాస్ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో ఇన్స్పెక్టర్ మహేష్ 1930 సైబర్ హెల్ప్ లైన్ ప్రాధాన్యం, గోల్డెన్ అవర్ రిపోర్టింగ్, POH వ్యవస్థ, పెరుగుతున్న ఫిర్యాదులు, AI ఆధారిత రిపోర్టింగ్ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నివారణకు, బాధితులకు సత్వర సహాయం అందించడానికి ఈ కార్యక్రమం దోహదపడింది. వేల్పూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో దత్త జయంతి ఆలయ 33వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకం, హారతి, ప్రసాద వితరణ జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో జరుగుతున్న నామినేషన్ల స్క్రూటీనీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ విజేంద్రబోయ్ పరిశీలించారు. ఆన్లైన్ పద్ధతిలో స్క్రూటీనీ విధానం, అప్లోడింగ్ లో ఎదురయ్యే ఇబ్బందులపై ఆరా తీశారు. ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సామగ్రిని పరిశీలించి ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు సూచనలు అందించారు. కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు వెంగళం నరేష్ చారి తెలంగాణ ఉద్యమ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారి వర్ధంతి సందర్భంగా అంగుళం సిద్ధముఖపై శ్రీకాంత్ చారి ప్రతిమను చెక్కి తన కళాత్మకతతో అభిమానాన్ని చాటుకున్నారు. గతంలోనూ సూక్ష్మ వస్తువులపై అద్భుత కళాఖండాలు చెక్కి పలువురి మన్ననలు పొందిన చారిని పలువురు అభినందించారు. డోర్నకల్ మండలం ముల్కలంపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలో నామినేషన్లను స్వీకరించడానికి అధికారులు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు. మంచి రోజు కాదనే భావనతో ప్రజలు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేస్తారని భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఒక్క నామినేషన్ కూడా రాలేదని అధికారులు తెలిపారు. తోడేళ్లగూడెం, కన్నెగుండ్ల, రావిగూడెం గ్రామాలకు సంబంధించిన నామినేషన్లు కూడా ఈ కేంద్రంలోనే స్వీకరించుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామ సర్పంచ్ పదవి జనరల్ కు రిజర్వ్ అయింది. గ్రామానికి చెందిన పోరెడ్డి లక్ష్మారెడ్డి అమెరికాలో ఉన్నప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. ఆయన ఆన్లైన్లో నామినేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి వివరాలు నింపి సంతకం చేసి ఆన్లైన్లో పంపించారు. అయితే ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తు చెల్లదని, సంతకం ఇంక్ పెన్తో లేదని రిటర్నింగ్ అధికారి గ్రహించి నామినేషన్ తిరస్కరించారు. పోరెడ్డి శరత్ ఈ నామినేషన్ బలపరిచి స్పీడ్ పోస్ట్ ద్వారా ఎన్నికల కేంద్రం ROకు దాఖలు చేశారు. తల్లాడ మండలంలో గ్రామ పంచాయతీ జనరల్ కు కేటాయించడంతో బీసీకు చెందిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా షేక్ మహారాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అభిమాన నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. 2వ రోజు నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. నల్లగొండ జిల్లా అనుమల మండలం పేరూరు గ్రామస్తులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బహిష్కరించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీ మహిళకు కేటాయించగా గ్రామంలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదని గ్రామస్తులు ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రక్రియను వ్యతిరేకిస్తూ గత నెల 28వ తేదీన హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బహిష్కరణతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. కొల్లాపూర్ నియోజకవర్గం పానగల్ మండలంలోని కేతేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఎస్సీ జనరల్ రిజర్వ్ అయిన ఈ పదవికి రాజు అనే యువకుడు నామినేషన్ వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని RO రాముడు మంజుల తెలిపారు. పలువురు నామినేషన్ పత్రాలు తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు.